నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించాలి. ఆ మొదటి దినం మీరు వచ్చినప్పుడు ఏమేమి తీసుకొని రావాలో చెప్పాడు. అలాగే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న మనము ఈ 4 తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. మొదటిది ఏం తీసుకురావాలంటే మందిరానికి వచ్చేటప్పుడు దబ్బ పండ్లు. ఎంతమందికి తెలుసు? మీలో ఎంతమందికి తెలుసు దబ్బ పండ్లు? చేతులు ఎత్తండి. మీకు తెలిసిన దబ్బ పండ్లు వేరు, చేతులు తెలుసు. ఆ ప్రాంతంలో ఉన్న ఫలాలు వేరు, ఈ ప్రాంతంలో ఉన్న ఫలాలు వేరు. నేను కూడా దబ్బ పండ్లు అంటే అదే అనుకున్నాను, చిన్నప్పుడు తిన్నాం కదా అదే అనుకున్నా. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే తుయిన్ అని ఉంది. తుయిన్ ఏంటి ప్రవ్వా ఇదని చెప్పేసి నెట్లో వెదిగితే ఈ ఫలాలు కాదవి, అవి చిన్ని చిన్నిగా ఉన్నాయి. దబ్బ పండు ఇంతలో ఉంటుంది కదా, మన దగ్గర ఉన్నాయి. వాటి టేస్ట్ వేరు, ఇవి టేస్ట్ వేరు. బైబిల్ రాసింది ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ఎవరంటే రాయలసీమ బ్రాహ్మణ్స్ రాశారు. వాళ్ళు మన భాషలో రాశారు, వాళ్ళకి తెలియదు. ఆ ప్రాంతంలో ఉన్న ఫలాలు వేరు, ఈ ప్రాంతంలో ఉన్న ఫలాలు వేరు. ఇంగ్లీష్లో దాన్ని తుయిన్ అంటారు. వాటి టేస్ట్ వేరు. వాటిని దేనికి వాడతారంటే ఇంతే ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, బెర్రీస్ లాగా. ఔషధ గుణాలు కలిగి ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి అవి. వాటి టేస్ట్ ఎలా ఉంటుందంటే వగరుగా, పులుపుగా, తీయగా, 3 రకాల టేస్ట్ ఉంటాయంట ఆ ఫలాల్లో. ఆ ఫలాలు తీసుకురావాలని చెప్పాడు దేవుడు. మందిరానికి వచ్చేటప్పుడు అవి తీసుకొని వచ్చి నన్ను ఆరాధన చేయాలి మీరు అన్నాడు. అవి మీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి, పాడైపోయినటువంటి లివర్ని బాగు చేస్తాయంట, గట్ హెల్త్ని మెరుగుపరుస్తాయి. అనగా కడుపుకు సంబంధించినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయంట ఆ ఫలాలు. ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఆ ఫలాలు. వాటిని తీసుకొచ్చి నా సన్నిధిలో మీరు ఆరాధన చేయాలంటాడు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే ఈ దబ్బ పండ్లు ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి, ఆరోగ్యాన్ని పాడు చేయవు. మందిరానికి వచ్చేటప్పుడంట ఈ దబ్బ పండ్లు తీసుకొని వచ్చి దేవుడిని మనం ఆరాధన చేయాలంట. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే మనకు ఉండవలసిన మంచి మనస్సాక్షి, మంచి మనసు ఏంటంటే దబ్బ పండ్లలో ఉన్న క్వాలిటీ లాగా ఎదుటి వారిని బాగు చేసే మనసు ఉండాలి మనకి. దబ్బ పండ్లు పాడైపోయిన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి, ఆరోగ్యాన్ని పాడు చేయవు. అలాగే మనము కూడా ఆత్మీకంగా పాడైపోయిన వారిని బాగు చేయాలి. లోకములో మన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, లోకములో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మందు తాగటం అని, అక్రమ సంబంధాలని, సినిమాలని, బూతులని, సిగరెట్లని, పాన్పరాగులని, రాజకీయాలని బాగా పాడైపోతున్నారు. వారిని మనం బాగు చేయాలి. అది దబ్బ పండు తీసుకొని రావాలి మందిరానికి అంటే ఈ మనసు ఉండాలి మనకి. పాడైపోయినటువంటి ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి దబ్బ పండ్లు. పాడైపోయిన జీవితాలను బాగు చేయాలి మనము. నేను బాగున్నాను కదా, నా భర్త బాగున్నాడు కదా, నా భార్య బాగున్నారు కదా, మా పిల్లలు బాగున్నారు కదా, మేము బాగున్నాం చాలే అనుకోగాక తప్పది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అంటాడు, అబ్రహాం నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు అనేక తరముల వారికి ఎలా ఉంటావు? ఆశీర్వాదముగా నుందువు. నీ ద్వారా భూలోకములో అన్ని తరాల వారు దీవించబడతారు. నువ్వు అనేక తరాలకి ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. మనం ఒక్కరమే దీవించబడాలని దేవుడు కోరుకోవట్ల, మన ద్వారా వేల మంది, లక్షల మంది దీవెనలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె నిన్న సాయంత్రం ఒక ఆయన ఫోన్ చేశాడు బెంగళూరు నుంచి. యూట్యూబ్లో చూశాడంట నా మెసేజ్లు. ఏడుస్తూ చెప్తున్నాడు సాక్షి, అయ్యా మీ వాక్యాలు వింటున్నాను యూట్యూబ్లో చూస్తే, ఆగా ఆదరించబడ్డానయ్యా, కన్యలలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదంలో ఉన్నాను, ఓదార్చబడ్డాను, మెసేజ్ వింటున్నాను, చాలా బాగా చెప్తున్నారయ్యా వాక్యం, అసలు దేవుడు నాతోనే మాట్లాడినట్టుందయ్యా అని నేను చాలా సంతోషించాను. యూట్యూబ్లో పెడుతున్నాము, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు వినొచ్చు, చూడొచ్చు, జీవితాలను బాగు చేసుకుంటారు. చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి అని నేను చాలా సంతోషిస్తున్నా. మన ప్రవర్తన, మన మాటల ద్వారా చెడిపోయిన జీవితాలు బాగుపడాలి, బాగున్న జీవితాలు పాడైపోకూడదు.
చెడిపోయిన జీవితాలను మనము బాగు చేయాలి. దెబ్బ పండ్లు తీసుకొని మందిరానికి రావాలి అంటే దాని అర్థం అది, ఆత్మీయ అర్థం. సువార్త చెప్పి, వాక్యము చెప్పి ఎంతమందిని మందిరానికి నడిపించావు? ఎంతమందిని త్రాగుడి నుంచి విడిపించావు? ఎంతమందిని పాపం నుంచి విడిపించావు? ఎంతమందిని మందిరానికి నడిపించావు? ఇది దేవుడు చూస్తాడు. సువార్తను ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరములు అన్నాడు దేవుడు. ఎత్తైన స్థితిలో పెడతాడంట, సుందరంగా పెడతాడంట. అంటే బహుగా దీవిస్తాడు దేవుడు, ప్రతి అవసరత తీరుస్తాడు. సువార్తను ప్రకటిస్తే శ్రమల నుండి విడుదల, సువార్తను ప్రకటించకపోతే శ్రమలు ఉంటాయంట. అయ్యో సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటాడు అపోస్తలుడు పౌలు గారు. అనేక మందికి మన దేవుని మాటలు చెప్పి అనేక మందిని దేవుని ఎద్దకు మనం నడిపించాలి. అలా నడిపించకపోతే నీకు శ్రమ, అలా నడిపిస్తే నీ శ్రమలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆమె అనేక జీవితాల్లో మనం బాగు చేసే వారంగా ఉండాలి. అది దేవుని సన్నిధికి వచ్చి పోవటం కాదు. దేవుని సన్నిధికి వస్తున్న మనకు ఉండవలసిన మనసు ఏంటంటే పాడైపోయిన జీవితాలను మనం బాగు చేయాలి, పరిశుద్ధతలోకి నడిపించాలి, యథార్థతలోకి నడిపించాలి, భక్తిలోకి నడిపించాలి. నీ మాటల ద్వారా ఏ ఒక్కరు మందిరానికి దూరం కాకూడదు. నీ ప్రవర్తన ద్వారా ఏ ఒక్కరు మందిరానికి దూరం కాకూడదు. నీ మాటల ద్వారా మందిరానికి దూరమైన వాళ్ళు కూడా మందిరంలో చేర్చబడాలి. నీ మాటల ద్వారా మందిరానికి వచ్చారా, ఆ దీవెన నీ మీద నీ పిల్లల మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక పర్ణశాల పండుగ ఆచరించే వారంగా ఉండాలి మనము కూడా ఆత్మీయంగా. ఏంటి ఆత్మీయ అర్థం అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దెబ్బ పండ్లు తీసుకురావాలి, అనగా పాడైపోయిన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. మనము కూడా పాడైపోయిన జీవితాలను బాగు చేసే వారంగా ఉండాలి. ఒక యూదుని చెంగుబొట్టుకొని 10 మంది వస్తారంట మందిరానికి. యూదుడు అనగా స్తుతించేవాడు. మనందరం ఆత్మీయంగా యూదులమేగా, దేవుని స్తుతించేవారమే కదా. మరి నీ ద్వారా 10 మంది మందిరానికి వచ్చారా? లెక్కేసుకో. 10 మందిని మందిరాన్ని నడిపించాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, అప్పుడే నువ్వు దీవించబడతావు, నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్టు. కనుక పర్ణశాల పండుగలు ఆచరించే వారంగా ఉండాలి, అనగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి, దెబ్బ పండ్లు తీసుకురావాలి, అనగా పాడైపోయిన జీవితాలను బాగు చేసే వారంగా ఉండాలి. ఆమె అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 1:4-7 వీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అది స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధి అని అర్థం. మనకు ఉండవలసిన మంచి బుద్ధి ఏంటంటే పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేసేవారుగా ఉండాలి. అది ఒకటి. రెండోది, పర్ణశాల పండుగ ఆచరించాలి. దేవుని సన్నిధికి వచ్చి ఏమేమి తీసుకొని రావాలని చెప్తున్నాడు. ఒకటి, దెబ్బ పండ్లను, అనగా దాని ఆత్మీయ అర్థం ఏంటంటే పాడైపోయిన జీవితాలను బాగు చేసేవారంగా ఉండాలి మనం. అది